ఎంతో ఆనందపడ్డారు. సౌనికాది మహామునులు సూతుడు చెబుతూ ఉంటే చాలా గొప్ప చరిత్ర చెప్పావు సూత మహర్షి. తులసి మాత ఈ విధముగా ఆవిర్భవించిందనమాట. ఆ తులసి అంటే కృష్ణుడికి అందుక అంత ఇష్టం అని వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వు చెబుతూ ఉంటే మాకు పరమానందముగా ఉంది. అమ్మ యొక్క అనేక అవతారాలు, అనేక స్వరూపాలు వింటూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది, కాలమే తెలియడం లేదు. కాబట్టి సూత మహర్షి, అసలు గాయత్రీ మాత యొక్క చరిత్రని, ఆ గాయత్రి మంత్రం యొక్క విశిష్టతని మాకు తెలియపరచు. ఏదో పూర్వం మేము కొంచెముగా విన్నాం. గాయత్రీ మాత యొక్క మంత్రానికి మించినటువంటి మంత్రము ఈ లోకములో మరొకటి లేదు. మంత్రరాజము. గాయత్రి మంత్రం ఏమిటంటే మంత్రరాజము. అంత గొప్ప మంత్రాన్ని స్వామివారి దివ్య అనుగ్రహముతో ఒకానొక కష్ట కాలములో నాకేం చేయాలో పాలుపోక 1,00,000 గాయత్రి చేస్తాను అని మొక్కుకున్నానండి. నేను 60,000 గాయత్రి చేసేసరికి నాకున్నటువంటి కష్టము దాదాపుగా తీరిపోయి, ఇంకా 40,000 గాయత్రి నీవు పుట్టపర్తి వెళ్ళిపోయి చేసుకో అన్నట్టుగా భగవంతుడు నన్ను పుట్టపర్తికే ట్రాన్స్ఫర్ చేయించేశాడు. ఏకంగా 1,00,000 గాయత్రి చేస్తానని మొక్కుకున్నాను. నేను ఉన్నటువంటి ఒక సమస్య సందర్భముగా 60,000 గాయత్రికి నేను పుట్టపర్తికి వచ్చేసాను. మిగతా 40,000 గాయత్రి మంత్రాలని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్వయముగా స్థాపించినటువంటి, ప్రతిష్ఠ చేసినటువంటి గాయత్రీమాత ఆలయం ఉంది పుట్టపర్తిలో. లక్ష్మీమాత, గాయత్రీమాత ఆలయాలు ఉన్నాయి పుట్టపర్తిలో. ఆ గాయత్రీమాత దగ్గర మిగతా 40,000 గాయత్రి మంత్రాలని పూర్తి చేశాను. ఇప్పటికి కూడా స్వామి దయతో ప్రతిరోజు కూడా 108 సార్లు గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉంటాను. అమ్మ యొక్క దయ, స్వామి దయతో పుట్టపర్తిలో ఉంటే గాయత్రి మందిరము చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ మంత్రాన్ని చెబుతాను. ఇది అమ్మ యొక్క దయ. అంత గొప్పది ఆ మంత్రం. అన్ని మంత్రాలకి మూలము గాయత్రి. గాయత్రి మంత్రరాజము అని చెప్పారన్నమాట. మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నటువంటి ఈ మంత్రాన్ని కనుక మనం జపిస్తే మనకి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. అటువంటి గాయత్రీ మాత చరిత్రని చెప్పమని ప్రార్థించారు. చెబితే అప్పుడు చెప్పారు, నాయన ఒక ఆఖ్యానము ద్వారా, ఒక కథ ద్వారా మీకు అమ్మ యొక్క చరిత్రను చెబుతాను అంటూ చెప్పడం ప్రారంభించాడు. ఒకానొకప్పుడు భూలోకములో పండితులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా గాయత్రి మంత్రాన్ని త్రికాల సంధ్యావందనాలు చేయాలి కదా. అలా చేస్తున్నటువంటి పండితులకి అజ్ఞానముతో, అహంకారముతో క్రమేపి గాయత్రి మంత్రాన్ని స్మరించడం మానేశారు. ఈ గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే చేయడం మానేశారో, త్రికాల సంధ్యావందనాలు ఎప్పుడైతే మానేశారో, మానవులలో నెమ్మదిగా అసూయ, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి దుర్గుణాలు, ఇవే రాక్షసులు. ఇన్ని రోజులు మనం చెప్పుకున్నటువంటి చండముండాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభులు, అలాగే మహిషాసురుడు, వీళ్ళందరూ రాక్షసులందరూ ఎక్కడున్నారు? బాహ్యంలో కూడా ఉన్నారు, చచ్చిపోయారు. కానీ మన లోపల మాత్రం ఎప్పుడూ చావకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల రూపంలో ఎప్పుడు కూడా బాధిస్తూనే ఉన్నారు. అందుకనే కురుక్షేత్ర యుద్ధము 18 రోజులే జరిగింది. కానీ మన లోపల జరుగుతున్నటువంటి కురుక్షేత్రం మాత్రం జరుగుతూనే ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ధర్మానికి అధర్మానికి, మంచికి చెడుకి, పుణ్యానికి పాపానికి మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంది. మంచి మనస్సు ఎప్పుడు కూడా చెడ్డ పనిని వైపే చేయమని మనకి ప్రోత్సహిస్తూ ఉంటుంది. బుద్ధి ఎప్పుడు కూడా అది తప్పు, ఇది మంచి పని, దీనినే చెయ్యి అంటుంది. కానీ ప్రస్తుత కలియుగంలో ఒక పక్క పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ అనుభవించాలి కదండి. ఆ పాప ఫలితాలు మనకి వస్తాయి. వాటి ఫలితముగా, ఆ పాప పుణ్యములు ఫలితముగా మనకి ఈ జన్మ వచ్చింది కదా. మనం ఇలా పుట్టాం.
జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు, మంచి ముచ్చుపుసలులు మచ్చునకును లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, వజ్రాలహారములు వర్ధిల్లగా లేవు, రత్నాలహారములు రంజిల్లగా లేవు, పచ్చల కెంపులు పొదగలేదు, గోమేధికంబుల తోడలేవు, కలదుక్కమాల నీ కంఠమందు పూర్వజన్మంబున ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి మంచి అయిన చెడు అయిన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్నారు. మనందరి మెడలో ఆ కంఠమాల ఉందంట. ఇప్పుడు వేసుకున్న మాలలు ఇప్పుడు మనం డబ్బు పెట్టి కొనుక్కున్నాం. పుట్టినప్పటికీ ఒక మాల ఉంది. ఏమిటా మాల? పూర్వజన్మంబున ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి మంచి అయిన చెడు అయిన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల. ఆ కంఠమాల ప్రకారముగా మనకి సుఖాలు, దుఃఖాలు, నష్టాలు, లాభాలు, ఆపదలు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. వీటి మధ్యలో కలి ప్రభావముతో ఒక పక్క దానిని అనుభవించాలి, శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక సమస్యలు అనుభవిస్తూ ఇక్కడ మరలా పుణ్యాన్ని సంపాదించడానికి ప్రయత్నము చెయ్యాలి. మనసు ఒప్పుకుంటుందా? మన పక్క వాళ్ళందరూ అధర్మాలు చేసి 90% ఎక్కువ శాతం కలి ప్రభావంతో కొట్టుకుని పోయే వాళ్ళే ఉంటారు. ఎక్కువ శాతం ఒక 10% ఉంటారు మంచివాళ్ళు. ఈ 90% కనిపిస్తారు కదా మన ఇంటి పక్కల, మన అపార్ట్మెంట్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, ఎక్కడికి వెళ్ళినా అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, మాయలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు అందరూ కనిపిస్తూ ఉంటే నువ్వు వాటి మధ్య అవన్నీ చూస్తూ కూడా అవి చేయకుండా, అలా ప్రవర్తించకుండా ధర్మంగా జీవించితేనే నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడి అవుతావు. ఒక పక్కేమో కష్టాలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ మూడింటిని తట్టుకుంటూ నెట్టుకుంటూ నువ్వు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించాలంటే నీకు ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత సాధన ఉండాలి. అందుకనే జీవులు ఏం చేస్తారంటే వీళ్ళని చూడగానే ఈ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు రాగానే ఎవడు చెప్పాడు ఈ భక్తి, ఎవడు చెప్పాడు ఈ పుణ్యము, ఇదంతా అనవసరం, వాడు చేయలేదా తప్పు, వీడు చేయలేదా తప్పు, వాడు చేయలేదా పాపం, వీడు చేయలేదా, ఏం జరిగితే అదే జరుగుతుందని చెప్పి వీడు కూడా పాపిగానే మారిపోతాడు. ఇది కలి ప్రభావం. అవునా కాదండి? జరుగుతున్నది అదే కదా. అందుకనే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడన్నమాట, ఆయన అనేక జన్మల పుణ్య ఫలము వల్ల ఏ కొద్ది మందికి మాత్రమే నా పాదార విందముల యందు భక్తి ఏర్పడుతుంది. కలి ప్రభావములో కొట్టుకుని వెళ్ళిపోకుండా ఇన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఇన్ని అనుభవిస్తూ కూడా వాటి మధ్య భగవంతుని ప్రార్థించాలంటే అనేక జన్మల పుణ్యం ఉండాలి, నా దివ్య అనుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహం పొందినటువంటి వాళ్ళలో, అటువంటి పుణ్య ఫలాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న మనందరమే ఉండడము అనేక జన్మల పుణ్యఫలం, అదృష్టం కదా. లేకపోయి ఉండుంటే మనం కూడా ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఎవరు వింటారండి పురాణాలు? సెల్లో, యూట్యూబ్లో ఇంటికాడ కూర్చొని వేడివేడిగా పకోడీ వేసుకొని ఆ పకోడీ తింటూ ఏదో చూసినట్టుగా చూడనట్టుగా మధ్యలో 2 ముక్కలు చూసుకొని హాయిగా ఉండకుండా ఇదంతా ఎవరు చెప్పారు అని అనిపిస్తుంది చాలామందికి. అలా అనిపించబట్టే వాళ్ళు రాలేకపోయారు. కానీ యూట్యూబ్ కంటే ఐట్యూబ్ గొప్పది కదా. ఐట్యూబ్తో నువ్వు చూసిన తర్వాత ఇక్కడికి రావడానికి వీలు పడకపోతే సద్వినియోగం చేసుకోవడానికి యూట్యూబ్ తప్ప ఇక్కడికి రావాల్సిన అవకాశం ఉండి కూడా వ్యర్థం చేసుకొని ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూడడానికి కాదు. భగవంతుడు నీకు ఐట్యూబ్ దేనికి ఇచ్చాడు? కాబట్టి ఇచ్చినటువంటి ఐట్యూబ్ని సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత చాలా ఇబ్బందులు పడతాం. అందుకోసం అని చెప్పి అటువంటి గాయత్రి మంత్రాన్ని మానేయడం వల్ల వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రభావానికి కొట్టుకుని పోయి అందరూ సర్వభ్రష్టులయ్యారు. అటువంటి పరిస్థితుల్లో దేవేంద్రుడికి కోపం వచ్చింది. అందరూ కూడా త్రికాల సంధ్యావందనాలు మానేస్తారా, గాయత్రి మంత్రాన్ని మానేస్తారా, మీకు ఏమిటో చూపిస్తానని చెప్పి ఒక 15 సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి కరువు ఏర్పాటు చేసేది. వర్షాలు అనేవి లేవు. అసలు వర్షాలు పూర్తిగా 15 సంవత్సరాలు పడలేదండి. ఇంకా పంటలు పండక ఎక్కడి పశువులు, పక్షులు అన్నీ కూడా చచ్చిపోవడం మొదలుపెట్టాయి. నీళ్లు లేక, ఆహారం లేక చివరికి మనుషులు కూడా చచ్చిపోయారు. చాలామంది చచ్చిపోయారు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆకలి కోసం మనుషులే పీక్కుని తినడం మొదలుపెట్టారు.
ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే కేవలము గౌతమ మహర్షి ఆశ్రమం ఒకటి ఉండేది. ఎక్కడ? ఇప్పుడున్నటువంటి కొవ్వూరు అన్నటువంటి ప్రాంతము దగ్గర. ఆ గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గర మాత్రము ఆయన నిరంతరం కూడా త్రికాల సంధ్యావందనాలు చేస్తూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానము చేయడం వల్ల, అమ్మని ప్రార్థించడం వల్ల ఒక చిన్న ప్రాంతములో నీళ్ళు వచ్చేవంట. ఆ నీళ్ళతోనే అక్కడ చిన్న ప్రదేశాన్ని పండించేవాడంట. ఆ పంటలతోనే అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని సమకూర్చేవాడంట. ఈ విషయము మిగతా పండితులందరూ కూడా తెలుసుకొని ఇంకా మన ఊర్లో వదిలిపెట్టేద్దాం, అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ కూడా ఈ యొక్క కొవ్వూరు ప్రాంతానికి వచ్చేసారు. గౌతమ మహర్షి దగ్గరికి వచ్చేసారండి. గౌతముడు వాళ్ళందరికీ కూడా ముకులిత హస్తాలతో నమస్కారం చేసి స్వాగతం పలికి, చాలా సంతోషము, మీరేమి నిశ్చింతగా ఉండండి, పర్వాలేదు, ఇక్కడ అమ్మ యొక్క అనుగ్రహం ఉంది, నేను ఇక్కడ ఏమి కూడా కాదు, అంతా అమ్మే అని చెప్పి 4 దిక్కుల నుంచి వచ్చినటువంటి ఆ పండితులకి, ప్రజలకి అందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం చేత, ఆ చిన్న గోతు నుంచి వచ్చినటువంటి నీళ్ళ చేత పంటలు పండించి అందరికీ ఆహారాన్ని సమకూర్చాడు. ఇంకా ఎక్కువ మంది పెరిగిపోతూ వచ్చారు. పెరిగిపోతే అమ్మని ప్రార్థన చేస్తూ ఇంకా అమ్మ యొక్క అనుష్ఠానాన్ని ఇంకా ఎక్కువ పెంచాడు. అమ్మ, వీళ్ళందరూ వస్తున్నారు, నిన్ను నమ్ముకొని వచ్చారమ్మా, నన్ను నమ్ముకొని కాదు, వాళ్ళని ఏం చేస్తావో నీ దయ. ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అమ్మ దయతో కడుపు నిండా భోంచేసామని చెప్పి వెళ్ళాలమ్మా, ఎవరు బాధపడకూడదమ్మా అంటూ అమ్మని పూజిస్తూ వచ్చాడు. అనుష్ఠానాన్ని, మంత్రాన్ని ఇంకా పెంచాడు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమయ్యి, గౌతమ, నన్ను నమ్ముకున్నటువంటి నీకు ఎప్పటికీ ఒమ్ము కలగజేయను. వాళ్ళు మంత్రాన్ని వదిలిపెట్టారు కాబట్టి అలా అయ్యారు. ఇదిగో ఈ అక్షయ పాత్ర తీసుకొని ఒక అక్షయ పాత్రనిచ్చింది అమ్మ. వచ్చిన వాళ్ళందరికీ కూడా షడ్రుచులతో భోజనాలు పెట్టి అన్నదండి. అందరికీ గౌతముడు అమ్మ ఇచ్చినటువంటి, గాయత్రి మాత ఇచ్చినటువంటి ఆ అక్షయ పాత్రతో అందరికీ కూడా ఆహారాన్ని పెట్టడం మొదలుపెట్టాడు. ఏమి అనుష్ఠానమయ్యా! ఇన్ని వేల మందిని అమ్మ యొక్క అనుష్ఠానం చేసి నువ్వు పోషించగలుగుతున్నావంటే నేనెవరి నారదా పోషించడానికి? ఇదంతా కూడా అమ్మ యొక్క దయ. నేను నిమిత్త మాత్రుణ్ణి, అసలు వాళ్ళు ఇక్కడికి రావడమే నా అదృష్టము, అది అమ్మ దయ అని చెప్పి ఎటువంటి అహంకారము లేకుండా అంత అమ్మకి ఆపాదించాడు. నారదుడు చాలా సంతోషపడి గొప్పగా అతని యొక్క, ఇక్కడికి వచ్చావంటే భూలోకం నుంచి వచ్చానా, భూలోకంలో ఎంతమంది చచ్చారు వర్షాలు లేక అన్నాడు. చావడం ఏమిటి, అందరినీ గౌతముడు నిక్షేపంలాగా కాపాడుతున్నాడు అన్నాడు. ఏమిటి, గౌతముడు కాపాడుతున్నాడా? ఏమిటి నువ్వు చెప్పింది నారదా అంటే, ఒకసారి చూడు అని మొత్తాన్ని చూపించాడు. అమ్మని నిరంతరం కూడా ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని అమ్మని ప్రార్థన చేస్తున్నాడయ్యా. ఆ అమ్మని ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు అమ్మని అనుష్ఠానం చేయలేదని కదా వర్షాలు పడించకుండా ఆపేశావు. ఆ అమ్మని అనుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి అమ్మ అతనికి అనుగ్రహించి అక్షయ పాత్రనిచ్చింది. తత్కారణంగా అందరికీ ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. పంటలు బాగా పండుతున్నాయి. ఒక చిన్న గుంటలో అక్కడ కావలసినటువంటి నీరు వస్తుంది. ఆ నీటితో అందరూ కూడా ఆనందంగా, సుభిక్షంగా, సంతోషముగా ఉన్నారు అని చెప్పగానే ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయి, దిక్పాలకులు, ఇంద్రుడు, నారదుడు అందరూ కూడా గౌతముడి ఆశ్రమానికి వచ్చారు. గౌతముడిని విశేషంగా కీర్తించాడు. గౌతముడు ఆశ్చర్యపోయి, ఇదంతా నాది కాదు, ఇదంతా అమ్మ యొక్క మహత్యయ, మీరు అమ్మకి నమస్కారం చేసుకోండి, మీరు ఏదైనా చెప్పాలంటే అమ్మకే చెప్పండి, నేను నిమిత్త మాత్రుని అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అందరూ కూడా, గౌతమ, ఈ అమ్మ యొక్క అనుగ్రహం వల్ల నీకు ఇంత శాశ్వత కీర్తి వచ్చింది. ఎవరైతే నీలాగే అమ్మని ఇలా నిరంతరం కూడా ప్రార్థిస్తారో, అర్చిస్తారో, ఆ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వాళ్ళందరికీ కూడా నీ వంటి శాశ్వతమైనటువంటి కీర్తి ఎల్లప్పుడూ కూడా వస్తుంది అని అందరూ కూడా దీవించడం మొదలుపెట్టారన్నమాట. గాయత్రి మాతకు ఇలా అందరూ కూడా గాయత్రి మాతని, అలాగే ఆ గాయత్రి మాత చేత అనుగ్రహించబడినటువంటి గౌతమ మహర్షిని కూడా కీర్తించడం మొదలుపెట్టారు. అలా ఎప్పుడైతే కీర్తించడం మొదలుపెట్టారో అక్కడ ఉన్నటువంటి పండితులందరూ ఇలా దాదాపు ఒక 12 సంవత్సరాలుగా అక్కడ ఉన్నారండి. వీళ్ళందరికీ అసూయ మొదలైందంటండి. చూడండి, ఆయన దగ్గరుండి ఆయన పెడితే తిని ఈరోజు ఈ స్థితికి వచ్చి చివరికి ఆయన మీదే అసూయ చెందారన్నమాట. విపరీతమైనటువంటి అసూయ. ఏమిటిది? గౌతముడికి ఇంద్రుడు వచ్చి పొగడడం ఏమిటి, దిక్పాలకులు వచ్చి పొగడడం ఏమిటి, నారదుడు వచ్చి కీర్తించడం ఏమిటి, ఏమిటిదంతా
అని చెప్పి అందరు కూడా ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? ఇంతవరకు ఆయన దగ్గర తిన్నటువంటి వాళ్ళే. ఆ సొయ్యి ఇలా ఉంటుందన్నమాట, చూసారా? సమావేశం ఏర్పాటు చేసుకొని అసలు గౌతముడికి ఇంత పేరు రావడానికి కారకులు ఎవరు? మనము కదా. మనము రాబట్టి, మనకి తిండి లేకపోబట్టి, మనకి వర్షాలు లేకపోబట్టి, మనం ఆయన దగ్గరికి రాబట్టి మన అందరికీ తిండి పెట్టాడు కాబట్టి ఆయనకి ఇంత పేరు వచ్చింది. చాలా బాగుంది కదా ఇది. ఆయనకి ఇంత పేరు వచ్చింది కాబట్టి గౌతముడిని ఎలాగైనా పడగొట్టాలి, ఈయనని ఎలాగైనా పాపిని చెయ్యాలి అని చెప్పి అందరూ కూడా అసూయతో ఒక పథకాన్ని రచించారు. ఏమిటా పథకం అంటే, ఇతనికి పాపిని చెయ్యాలి. వాళ్ళు కూడా 12 సంవత్సరాలుగా కొంచెం అనుష్ఠానం చేశారు కదా. ఆ అనుష్ఠానం వల్ల కొద్ది శక్తి వాళ్ళకి కూడా ఉంది. ఈ శక్తితో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండే ఒక గోవుని సృష్టించారు. బక్క చిక్కిపోయినటువంటి చావడానికి సిద్ధంగా ఉన్న ఒక గోవుని సృష్టించి అక్కడ పంట పొలాల్లోకి వదిలేశారు. గౌతముడు ఆ తెలియక ఆ గోవుని చూసి హే హే అని చెప్పి అన్నాడు. అలా అనగానే అది చచ్చిపోగానే వెంటనే వీళ్ళందరూ వచ్చేసారండి. గోవును చంపేశాడు, గోవును చంపేశాడు, మహాపాపాత్ముడు ఈ గౌతముడు గోవుని చంపేశాడు బాబోయ్, ఇక ఈయన మొహం చూడకూడదు, మహాపాపి, ఈయన పెట్టినటువంటి ఆహారాన్ని మనం తినకూడదు, మహాపాపి అనడం మొదలు పెట్టేసరికి గౌతముడు ఆశ్చర్యపోయి, నేనేమన్నానయ్యా, హుమ్ అన్నాను. ఆ హుంకారానికి హే హే అంటే అది చచ్చిపోయింది, నా తప్పేమిటిది, నేను గోవుని చంపానంటే లేదు నువ్వు ఏదో మంత్రాన్ని నేర్చుకున్నావు, కనికట్టు నేర్చుకున్నావు, అందుకని ఆ మంత్రం వల్ల కదా ఎంతవరకు మాకు ఆహారాన్ని పెట్టగలిగేవు, ఇప్పుడు ఆ మంత్రంతోనే ఆ గోవుని చంపేశావు అంటే మొదలుపెట్టి, బాబోయ్ గోవుని చంపేశాడు, వీడి మొహం చూడకూడదు, మహాపాపి, వీడి పెట్టినటువంటి ఆహారాన్ని తినకూడదు అని అందరూ అంటే మొదలు పెడితే గౌతముడు ఆశ్చర్యపోయి, ఆహా కాలమహిమ అనుకుని, సరే అయితే నాకు ఇప్పుడు ఈ గోహత్యా పాపం పోవాలంటే నేను ఏమి చెయ్యాలి పండితులారా అని వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు. బాగా ఆలోచించారు. మళ్ళీ వాళ్ళు ఒకళ్ళు చెవు కొనుక్కున్నారు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచన చేసి, ఈ గోహత్య పాపము పోవాలంటే ఈ ప్రాంతములో నీరు లేదు కాబట్టి ఎలాగైనా ఇతనితో ఇదే అవకాశముగా నీరుని తెప్పిద్దాం, గంగమ్మని ఇక్కడికి తెప్పిద్దాం. ఒక నిమిషం ఆపండి. ఇలా అందరు కూడా అసూయతో ఆలోచన చేసినటువంటి ఈ పథకం బాగా వాళ్ళు విజయవంతమయ్యారు. అందుకే ఇంకేం చేద్దామంటే, ఇప్పుడు గంగమ్మని ఇక్కడికి తీసుకొద్దాం. ఇక్కడ గంగమ్మ లేకపోవడం వల్ల కదా ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇది అవకాశము. ఈ గౌతముడికి తపశక్తి ఉంది కాబట్టి, గౌతమ నీకు గోహత్య పాపము పోవాలంటే గంగమ్మని తీసుకొని వచ్చి ఈ గోవు చనిపోయింది కదా, ఈ ప్రదేశం మీద నుంచి ప్రవహింపజేస్తే నీకు గోహత్య పాపం పోతుంది అని చెప్పి అన్నారండి. అంతే అనేసరికి సరే అని చెప్పి గౌతముడు ఆ యొక్క భగవంతుణ్ణి, అమ్మని, జగన్మాతని మనస్సులో పెట్టుకొని గంగమ్మని తెప్పించాలంటే ఎవరి దగ్గర ఉంది గంగమ్మ? శివుడి యొక్క జటాజూటములో ఉంది. అందుకోసం అని చెప్పి నాసిక్ అన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ గొప్ప తపస్సు చేశాడు. అక్కడ నాసిక్ దగ్గరే పుట్టిందన్నమాట గోదావరి, అంటే గంగమ్మ అలా వచ్చింది. అక్కడికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి చాలా గొప్పగా ప్రార్థించాడు, పూజించాడు. పరమేశ్వర, హరహర మహాదేవ, శంభో శంకర, స్వామి నేను గోహత్యా పాపం చేశానంట, ఆ గోహత్యా పాపం పోవాలంటే నువ్వు గంగమ్మని, నీ జటాజూటముటువంటి గంగమ్మని వదిలిపెడితే ఆ గంగమ్మ వెళ్ళి ప్రవహిస్తే నా పాపం పోతుంది, పరమేశ్వర అనుగ్రహించు అంటూ ఆయన్ని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు తొందరగా శీఘ్రముగానే ప్రత్యక్షమయ్యి తన జటాజూటములో నుంచి గంగమ్మను వదిలిపెట్టాడు. ఆ గంగమ్మ గౌతముని వెంట, గౌతముడు అక్కడి నుంచి నడుచుకుంటూ మరలా ఇక్కడికి వచ్చాడు. ఆయన వెనకాతల గంగమ్మ ప్రవహించుకుంటూ వచ్చిందండి. ఎక్కడి నుంచి? నాసిక్. ఎక్కడుందండి ఇప్పుడు అది? మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర నుంచి ఇక్కడ వరకు, ఎక్కడికి? గోస్పాద క్షేత్రం అయ్యింది అది ఇప్పుడు. అక్కడ వరకు కొవ్వూరు ఆ ప్రాంతం వరకు నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క గోవు చనిపోయినటువంటి ప్రదేశం మీద నుంచి ప్రవహింపజేశాడు. పండితులందరూ గౌతమ ఏముని తపస్సయ్యా అని చెప్పి మరలా వాళ్ళే గౌతముని గొప్పగా కీర్తించి నీ పాపం పోయింది అని చెప్పి అన్నారంట. అంతే. ఇప్పుడు గౌతముడు యొక్క తపస్సు కారణముగా వచ్చినటువంటిది గంగమ్మ కాబట్టి ఆనాటి నుంచి గౌతమి అని చెప్పి అన్నారు.
గోవు మీద నుంచి వెళ్ళడం చేత గోదావరి అని చెప్పి అన్నారు. అది గోవు ఊరు కాస్త అంటే గోవూరు, అది గోవూరు అయ్యింది. మన నోటులో పడి అది కొవ్వూరుగా మారిపోయింది. ఇది నాయన అమ్మ యొక్క అనుష్ఠానము చేయడం వల్ల గౌతముడిని పడగొట్టాలనుకున్నారు, గౌతముడికి కీర్తి లేకుండా చేయాలనుకున్నారు, గౌతముడిని భ్రష్టుడు చేయాలనుకున్నారు. కానీ అమ్మని గాయత్రీమాతని అనుష్ఠానము చేయడం వల్ల, గాయత్రీమాతని పూజించడం వల్ల గౌతముడికి అంతకు పూర్వం ఉండే కీర్తి కంటే 1000 రెట్లు కీర్తి ఎక్కువ వచ్చింది. ఇది అమ్మ మంత్ర అనుష్ఠాన ఫలం అని చెప్పారు. గాయత్రీమాతకు, వేదమాత గాయత్రీమాతకు, వేదమాత గాయత్రీమాతకు. కొందరు ఈర్ష్య వల్ల గౌతముడికి ఇంత పెద్ద పేరు వచ్చింది. మన అందరికీ కూడా గోదావరి నది వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ వరకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహించి రాజమండ్రి దగ్గర అంతర్వేదిలో కలిసిపోతుంది బంగాళాఖాతములో. అటువంటిది కొన్ని లక్షల ఎకరాలకి పంటలు పండేలాగా గొప్ప నీరుని ప్రవహింపజేసి ఎంతోమందికి దాహార్తిని తీర్చి ఎన్నో జలపరాయాలన్నిటికీ కూడా అనుగ్రహిస్తూ అమ్మ శాశ్వతముగా ఉంది గోదావరి తల్లిగా. గోదావరి మాతకు, గోదావరి మాతకు, గోదావరి మాతకు. ఇలా గోదావరి నది వచ్చింది అమ్మ యొక్క అనుష్ఠాన మంత్రము చేత. ఒక 3 సార్లు మనం కూడా గాయత్రి మంత్రాన్ని చెప్దాం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. గాయత్రీమా గాయత్రీమా కరుణించి కాపాడు గాయత్రీమా. గాయత్రీమా గాయత్రీమా కరుణించి కాపాడు గాయత్రీమా. కరుణా సాగరి గాయత్రీమా, కరుణా సాగరి గాయత్రీమా. కాళిక పాలిని గాయత్రీమా, జగదోద్ధారిణి గాయత్రీమా. జగదోద్ధారిణి గాయత్రీమా. జగత్ పరిపాలిని గాయత్రీమా. జగత్ పరిపాలిని గాయత్రీమా. గాయత్రీమా గాయత్రీమా కరుణించి కాపాడు గాయత్రీమా. జగదోద్ధారిణి గాయత్రీమా. జగత్ పరిపాలిని గాయత్రీమా. కరుణా సాగరి గాయత్రీమా. కాళిక పాలిని గాయత్రీమా. గాయత్రీమా గాయత్రీమా కరుణించి కాపాడు గాయత్రీమా. గాయత్రి మాతకు, వేదమాత గాయత్రి మాతకు, వేదమాత గాయత్రి మాతకు. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.